ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, జూపల్లి, ఎమ్మెల్యే నాయిని పాల్గొన్నారు. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ పాట పాడి ఆకట్టుకున్నారు. బతుకమ్మ వేడుకలపై కొండా సురేఖతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సంబరాలను ఓరుగల్లు వేదికగా అత్యంత వైభవపేతంగా జరిపారు. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రభుత్వం చేత ప్రారంభించారు. వేయి స్తంభాల గుడిలో చరిత్రగా స్తంభాల గుడిలో ప్రారంభించారు. మనతో మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. వారిని అడుగుదాం. అక్క, చెప్పండి, వేయి స్తంభాల గుడిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరపడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఈసారి సంస్కృతి సాంప్రదాయాలతో బతుకమ్మ ఆడడం, వేయి స్తంభాల గుడిలో మా సాంస్కృతిక శాఖ తరఫున కార్యక్రమం పెట్టడం వలన ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ ఆడడం జరిగింది. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డీజే డాన్సులు అవి ఇవి వేయకుండా కేవలం కోలాటాలతోటి బతుకమ్మ ఆడడం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు చూడడం జరిగింది. అంటే స్వయంగా మీరు కూడా ఆడారు, పాడారు, ఎలా అనిపిస్తుంది చాలా తర్వాత? ఎందుకంటే ఆటోమేటిక్గా మాలో ఒక పులకింత అనేది వచ్చేస్తుంది. మా మహిళలకు ఆ ఊపు వచ్చేస్తుంది. నేను మహిళనే, నేను గృహిణి నుంచి ఇక్కడికి వచ్చిన దాన్నే. చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆడేవాళ్ళం. అమ్మమ్మ ఇంటికి వెళ్ళేసి బొడ్డెమ్మ ఆడేవాళ్ళం, బతుకమ్మ ఆడేవాళ్ళం. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు గౌరమ్మ పాటలు పాడుకుంటూ, ఇంకా పెళ్ళి అంటే ఇద్దరు గ్రూపులుగా విడిపోయి ఒకరు పెళ్లి పిల్లగాని తరఫు, ఒకరు పిల్ల తరఫు మాట్లాడుకుంటూ సంబంధం కుదుర్చుకుంటూ ఏం పెడతారు ఏమి ఇస్తారు అని పాటలు పాడుకుంటూ ఆ విధంగా వచ్చేవాళ్ళము. చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదో నామమాత్రంగా ఇట్లా వచ్చి పెట్టి 10 నిమిషాలలో అట్లా వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎక్కువసేపు ఆడలేదు. ఎందుకంటే మనం రిలాక్స్ అవుతాం. ఇది మన మైండ్ రిలాక్స్ అవుతుంది, మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనకి ఇంట్లో ఏమన్నా బాధలు అవి ఇవి ఉన్నా కూడా చాలా వరకు ఈ పాటల రూపంలో పాడుకొని మనం మర్చిపోతాము. సంతోషం ఉన్నా కూడా పాటల రూపంలో పంచుకొని ఆనందిస్తాము. అదేవిధంగా మనతో పాటు పిల్లలు, మన అత్తలు, మన అమ్మలు కూడా వచ్చి వాళ్ళు కూడా వయసు సంబంధం లేకుండా అందరూ కలిసి ఆడేటువంటి ఒక గొప్ప పండుగ ఇది బతుకమ్మ పండుగ. దీన్ని అందరం కూడా ఎంజాయ్ చేయాలి. ఆడపడుచులు అంటేనే శ్రమజీవులు, నిత్యం శ్రమతో పాడకుండా ఈ 9 రోజులు మాత్రం ఆడి పాడుతుంటారు. యాజ్ ఏ మంత్రిగా మీరు కూడా ఎవ్రీడే బిజీగా ఉంటారక్క. ఈ 9 రోజులు ఎలా జరపాలనుకుంటున్నారు? 9 రోజులు కూడా మాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయి. మేము షెడ్యూల్ వేసుకొని ఎప్పుడో ఒక్కొక్క దగ్గర చేస్తాము. మా వరంగల్లో కూడా ఫోర్ట్ వరంగల్ ముందట అఫీషియల్గా కూడా మేము ఒక కార్యక్రమం పెడతాము సాంస్కృతిక శాఖ తరఫున. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా పెట్టాలనేది తప్పకుండా మేము అన్ని చోట్ల కూడా తిరుగుతాము. అందరి దగ్గర మహిళల దగ్గరికి వెళ్తాము. ఈరోజు భార్యను బయటికి పోవద్దు అని ఏ మగవాళ్ళు కూడా అన్నారు. ఎటువంటి వాళ్ళైనా కూడా ఈరోజు అడ్డు చెప్పరు. అంటే అంత గొప్ప పండుగ ఇది. ఈ పండుగను మేము ఎంజాయ్ చేసినాం. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. మీరు ఈ బతుకమ్మ ఆడేటప్పుడు దయచేసి చెప్పులు వేసుకోకండి, దయచేసి డీజే డాన్సులు చేయకండి. మీ పిల్లలకు కూడా చెప్పండి. డీజే డాన్సులు అంటే మీరు పెళ్ళిళ్ళల్లో, పేరంటాలలో ఎక్కడైనా వేసుకోవచ్చు. కానీ సంవత్సరానికి ఒక్కసారి 9 రోజులు ఆడుకునే ఈ బతుకమ్మ పాటను మనమే పాట పాడుకుంటూ, మనమే కోరస్ ఇచ్చుకుంటూ ఆడితే దాంట్లో ఉండే ఆనందమే వేరు. కాబట్టి ఆ పద్ధతిలో ఈ బతుకమ్మను ఆడి మంచి మనకు భవిష్యత్తు రావాలి, మంచి ఆ పంటలు పండాలి, రైతులు సుఖంగా ఉండాలి, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ విలసిల్లాలి, మరి రేవంత్ అన్నకు మంచి స్ట్రెంగ్త్ రావాలి. ఇవన్నీ కూడా కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అది మనం చూస్తున్నాం. ఆడపడుచులంతా కూడా సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.